ఓరుగల్లు అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల అమలు చేసే పనిలో పడ్డారు అధికారులు. అందుబాటులోని ప్రభుత్వ స్థలాలను పరిశీలిస్తున్నారు. మామునూరులోని 500 ఎకరాల ప్రభుత్వ స్థలంలో వెటర్నరీ కాలేజ్, ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఖాళీ స్థలంలో అగ్రికల్చర్ కాలేజ్ ఏర్పాటు చేసేందుకు స్థలాలు సేకరించారు. ఇక ట్రైబల్ యూనివర్సిటీ, సైనిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కు కూడా భూమిని కేటాయించారు అధికారులు. ఓరుగల్లు అభివృద్ధికి సీఎం ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ చేశారు అధికారులు. జిల్లాలో కొత్తగా ఏర్పాటు కానున్న విద్యాసంస్థలకు కావలసిన స్థల సేకరణకు కసరత్తు స్టార్ట్ చేశారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు అధికారులు. మామునూరులో ఉన్న వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీ ప్రాంతంలోనే వెటర్నరీ కాలేజీ చేయాలని అధికారులు నిర్ణయించారు. 120 ఎకరాల్లో కాలేజీ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేశారు. ములుగు రోడ్డులో ఉన్న ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో 120 ఎకరాల్లో అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. స్థలం సరిపోకపోతే 2 సంస్థలను హసన్పర్తి మండలం సిద్ధాపూర్కు తరలించాలని భావిస్తున్నారు. ఇక్కడ 300 ఎకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంది. ఈ ల్యాండ్ను కూడా అధికారులు పరిశీలించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కోసం 18 ఎకరాలు ల్యాండ్ సేకరించారు. ట్రైబల్ యూనివర్సిటీ, కాటన్ రీసెర్చ్ సెంటర్, సైనిక్ స్కూల్ కోసం అధికారులతో కలిసి స్థలాలను పరిశీలించారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. వెటర్నరీ కాలేజీ నెలకొల్పడానికి 120 ఎకరాలు కావాలి. ఆ 120 ఎకరాల భూమిని కూడా ఈరోజు మేము ఇయర్ మార్క్ చేయడం జరిగింది. 390 ఎకరాల భూమి నుండి 120 ఎకరాల భూమిని మామునూరు గ్రామం దగ్గర ఉన్న లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్లో అలొకేట్ చేశాం. కాటన్ రీసెర్చ్ స్టేషన్ కూడా మన అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఆవరణలోనే ఒక 5 ఎకరాల భూమిని కేటాయించి అక్కడ ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు ఆ 18 ఎకరాల ల్యాండ్ను ఒప్పుకున్నారు. సంస్కృతి విహార్లో ఒక కొత్త బిల్డింగ్ నిర్మాణం చేసి ఉన్నారు. కలెక్టర్ గారు స్ట్రేట్ అవే ఆ బిల్డింగ్ ఆన్ టెంపరీ బేసిస్ ఆ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీకి ఇవ్వడానికి వారు అంగీకరించారు. ఓరుగల్లు డెవలప్మెంట్కు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్ సిటీకి వచ్చినప్పుడల్లా ఓరుగల్లుపై వరాల జల్లు కురిపించారు. విద్యుత్ కేంద్రం, కాటన్ రీసెర్చ్ సెంటర్, ట్రైబల్ యూనివర్సిటీ, వెటర్నరీ, అగ్రికల్చర్ కాలేజ్, ఢిల్లీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సైనిక్ స్కూల్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీలను అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు.